సమస్తమైన మానవాడితో పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు మనోహరమని చెప్పిన నీ వాక్య సందర్భాన్ని బట్టి నీ దాసుని ప్రేరేపించి నా తండ్రి యేసు అనుసరులు సహవాసంగా నాన్న చక్కటి నా తండ్రి ఐక్యత నాని తండ్రి నాని వీటిని ఏర్పాటు చేసి నాన్న ముందుకు నడిపేసే దాన్ని బట్టి నీకు వందనాలు తెలుసు. ప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకోండి, నడిపించడం గొప్ప యోగ్యత కలిగి ఉండడం మీరు బలపరచండి. ఇందులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. నేను అనేక మంది సేవకులు నా ప్రభావ నీ సేవ నా తన దృక్పథం కలిగిన వారు, నీ ద్వారా ఎన్నిక చేయబడిన వారు ఎలాగ నా తన సంఘాన్ని బలపరచుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి, నేను ఏ రీతిగా నా వార్తలో తండ్రి పరిపూర్ణంగా నడవాలి, నడిపించబడాలని ఒక ఆలోచన వాక్యాంశాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళుతూ అనేక మంది ఆత్మను రక్షించడానికి నా తండ్రి ద్రోహపడి వారికి ఉండటానికి సహాయం దయచేయండి. తండ్రి మీరు ఇచ్చిన యోగ్యత ఎక్కడ నా తను నిర్లక్ష్యం చేసుకోకుండా దాన్ని పరిపూర్ణంగా దాన్ని బలపరుచుకుని బాధ్యతను దయచేయండి. ఇంట్లో పాలు పంచుకున్న తండ్రి నా ప్రియ దాసులు తోటి సేవకులు ఆత్మీయులు నా ప్రభు లక్ష్మీబాబు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. నేను బిడ్డల గతంలో ఎంతో నా ప్రభు వాళ్ళని బలపరిచారు, ఆరోగ్యించారు, ఆయన బడి పొందాలి, కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా నా తండ్రి ఈ కూడికను ఏర్పాటు చేసిన అరుణ్ పాలు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించారు, వారికి ఇచ్చిన తలాంతం బట్టి దాని ఐక్యత కూడిక నెరవేర్చాలని ఆలోచన ఇచ్చిన అతన్ని ఈరోజు జరిగింది. దాన్ని బట్టి కొందనాలి కొడుకు ద్వారా నా కుటుంబానికి రాతని పరిపూర్ణ దేవుని తండ్రి సమృద్ధికరంగా రాయించేయండి. వారి కుటుంబం అంతటిని నేను దేవుని నడిపించాను. ముఖ్యంగా నా ప్రభు ఇవ్వతండి బలహీనంగా ఉండి ఆశపట్టుకున్నారని సమాచారం కొన్ని దినాలు వింటున్నాను. నా ప్రభు నేను రెవరెండ్ సాల్మన్ గారి బట్టి ప్రార్థిస్తున్నాను. నేను కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలో బలపరచువాడు నీవే, కష్టకాలంలో సహాయం చేసేవాడు నీవే. ఈ లోకంలో ఏది ఉన్నా నా తండ్రి మాకు క్షేమం ఇవ్వలేదు నాయన. యువతడిని సహకారం ఉంటే నా తండ్రి కుమారుడు క్షేమకరంగా రాగలడు. యువతండి ఇక్కడ జరుగుతున్న వైద్యమంత్రులు మీరు తోడుకుంటాను. గాయపరచువాడు నేనే, గాయమును కట్టువాడు నేనని వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఏది నా ప్రభ లోక సంబంధించిన స్థితిగా జరగదు. నా ప్రభ నీ ఆత్మానుసారమైన భద్రత నా తండ్రి కుమారుడు విష్ణుతాన్ని ఎందుగా దయచేయండి. యువతండి బిడ్డ అధికారం అందుకొని అన్నిటి వరకు నా ప్రభ మీరు మా కొరకు కలవలసిన గాయపరచబడిన హస్తంతో తాకిన తండ్రి ప్రతి బలహీనతను సరి చేసినప్పుడు ఆపరేషన్ ద్వారా యువతని మళ్ళీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి రావడానికి, సహవాసం ఉండటానికి, కుటుంబంతో ఉండటానికి, అలాగే పరిచయం రావడానికి పరిపూర్ణ యోగ్యుడిగా వాడబడటానికి మీరు సహాయం దయచేయండి. యువతని తొందరలో నాటి సుమకరమైన సంతోషకరమైన సమాచారం నాన్న కుమారుడు విషయంతో ఇని ఆనందించే బాధ్యత అందరికీ దయచేయండి. ఈ సమయం ఇక్కడ చేయన ప్రతి బిడ్డను దీవించినప్పుడు ప్రతి ఒక్కరిని బలపరిచినప్పుడు నీలో ఉన్న తండ్రి నాన్న సమస్తమైన తండ్రి ఆధిపత్యం నా తండ్రి పరిపూర్ణ చేసుకునే బాధ్యతను దయచేయండి. యువతండి నా ప్రభావ నాన్న యువతండి నాన్న ఈ యొక్క అవకాశం ఇచ్చిన తండ్రి రాజేంద్ర గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీరు దీవించినప్పుడు ఆశీర్వదించండి. నా దగ్గర జరగబోయే దినాల నా ప్రభు ఐక్యత నాన్న కూడిక నాతని కుమానిక దాసుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా నడిపించబడాలో నాన్న నడిపించండి. అనేక మందికి మాదిరికరమైన స్థితిగా నాన్న ఈ సహవాసం నాతని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈరోజు నీ పక్షాన్ని నిలబడే ధన్యత నీ బిడ్డల ద్వారా మీరు నాకు ఇచ్చారు. నేను ఇష్టమైన ప్రతి మాట మా అందరి యొక్క హృదయములతాన్ని మేము ముద్రించుకొని నీ సేవకు నాతను అంగీకారమైన జీవితంగా మార్చబడి ముందుకెళ్ళే బాధ్యతను దయచేయండి. సమస్తమైన ఆధిపత్య అధికారం మా అందరికీ పరిపూర్ణంగా అందించి మీరు మహిళ పొందవస్తారు. యేసు నామాన్ని బట్టి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.